గులకరాయి కట్టుకథ ఎపిసోడ్ ముగిసింది. సీఎం జగన్ నుదుటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. దాదాపు 3 వారాలకు పైగా ప్లాస్టర్తో కనిపించారు ఆయన. మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా దాన్ని తీసేశారు. మరోవైపు విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కట్టు తీసేశారు. సీఎంతో పాటు తనకు దెబ్బ తగిలిందని, స్వల్పంగా కంటికి గాయమైనట్లు మాజీ మంత్రి ప్రకటించారు. అయితే ఆయన కంటికి వేసిన కట్టు సైజ్ చూసి దెబ్బ లోతుగా తగిలిందని అందరూ భావించారు. ఆయన కూడా ఇప్పుడు ప్రచారంలో మామూలుగానే కనిపిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎట్టకేలకు నుదుటిపై ఉన్న బ్యాండేజ్ను తీసేశారు. ఈ నెల 13న రాత్రిపూట చీకట్లో గులకరాయి విసిరిన ఘటనలో సీఎం జగన్ నుదుటికి గాయమైంది. దానిపై తెగ హడావిడి జరిగింది. అప్పట్నుంచి కంటి పైభాగంలో బ్యాండేజ్ రోజుకో సైజులో కనిపించడంపై ట్రోలింగ్ మొదలైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలకు సైతం పెద్ద సైజ్ బ్యాండేజ్తో రావడంతో సోషల్ మీడియాలో రకరకాల సెటైర్లు మొదలయ్యాయి. దివంగత వైఎస్ వివేకానంద కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత సైతం గాయంపై అన్ని రోజులు బ్యాండేజ్ ఉంటే సెప్టిక్ అవుతుందని సూచనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బ తగిలింది. ఐమ్ సారీ అబౌట్ ఇట్. బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా అట్లా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మా దయచేసి బ్యాండేడ్ పెట్టుకోకండి. అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ బ్యాండేడ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మానుతుంది. చీఫ్ మినిస్టర్ గారికి డాక్టర్స్ ఎవరున్నారో నాకు తెలియదు, కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధేస్తుంది దట్ హీస్ not getting the good advice. So request the chief minister not to put the band-aid. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవడంతో బ్యాండేజీ తొలగించి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం, జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయమంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సీఎం జగన్ నుదుటిపై విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకు ప్లాస్టర్తోనే కనిపించారు. మరోవైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కట్టు తీసేశారు. అదే రోజు సీఎంతో పాటు తనకు దెబ్బ తగిలిందంటూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. స్వల్పంగా కంటికి గాయమైనట్టు తెలిపారు. ఆ కట్టుని అలాగే ఉంచి 10 రోజులు ప్రచారం చేశారు. తాజాగా ప్లాస్టర్ తీసేసి 15 రోజుల కట్టు కథ పూర్తి చేశారన్న సెటైర్లు మొదలయ్యాయి. అంత కట్టు కట్టించుకున్న వెల్లంపల్లి ముఖంపై గాయం ఆనవాళ్లు కూడా కనిపించకపోతుండటంతో ఆయన నెటిజన్స్ కి టార్గెట్ అవుతున్నారు. గులకరాయి ఘటనలో సీఎం జగన్ కి ఆస్కార్కి బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఇక వెల్లంపల్లిపై ఒక రేంజ్ లో సెటైర్లు విసిరారు. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు గులకరాయి ఒక ఘటన జరిగింది. దాని తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు గులకరాయి తల్లి, ఇది స్పెషల్ రాయి. ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్నులో తగిలిందంట. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఈ కన్నులో తగిలిందంటమ్మా. అసలు గులకరాయి ఎంత పవర్ఫుల్, తగిలింది, రక్తం గారింది, మళ్ళీ గాయం మట్టు లేదు, మొత్తం పోయింది. స్పెషల్ గులకరాయి నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు. వాస్తవం ఈయనకి చెప్పాలి, రాజమౌళి గారికి చెప్పాలి. మంచి ఐడియా. రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను ఈరోజు. గురువారం వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి, గ్యారెంటీగా ఆస్కార్ వచ్చేస్తుందని చెప్తాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం నీరుకొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ వైసీపీ నేతల తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఓటర్లను కోరారు. మొత్తానికి అలా ఎండకాడి పడింది బ్యాండ్ ఎయిడ్ ఎపిసోడ్కి.